అందరికీ నమస్కారం. కొండేపి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీని మరి కొత్త ఇన్ఛార్జిగా అంటే 2024కు ముందు ఎన్నికలకు ముందు కొన్ని నెలలు మాత్రమే మరి కొండేపి కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా అప్పటి ప్రస్తుతం మాజీ మంత్రి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను కొండేపి కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2024లో ఆయన ఫస్ట్ టైం రాజకీయాల్లో ఓటమి చూడటం జరిగింది. ఎక్కడైతే తాను పోగొట్టుకున్నాడో, ఎక్కడైతే తాను ఇబ్బందులు పడ్డాడో, ఎక్కడైతే తాను అవమానాలకు గురయ్యాడో అక్కడే మళ్ళీ విజయ తీరాలకు చేరాలి. అక్కడే మళ్ళీ తన రాజకీయ ప్రస్థానం కూడా రీబూట్ కావాలి. అక్కడే మళ్ళీ విజయంతో మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అందజేయాలి. సో అదే పదులతోటి ఆయన కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా మరి అలుపెరగని పోరాటం చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం 2014 ఎలక్షన్స్ చూసాం, 2019, 2024 ఈ 3 దఫాలుగా కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరు మరి అధికారం వైపు వైసీపీని తీసుకెళ్లలేకపోయిందని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014లో చూసినట్లయితే అప్పటి నుంచి కూడా 2024 ఈ 3 దఫాలుగా కూడా కొండేపి అక్కడ మరి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు మరి ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ నమోదు చేయటం జరిగింది. అదేవిధంగా ఆయనకంటూ కూడా ప్రస్తుతం కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 2024లో జరిగినటువంటి పోరులో మరి కొండేపి కాన్స్టిట్యున్సీలో మరింతగా కూడా సురేష్ ఎంత ప్రయత్నం చేసినా కూడా విజయ తీరాలకు చేరకపోవటం అక్కడ విస్మయానికి గురి చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ నుంచి అధికారం కోల్పోయిన తర్వాత 2024 ఓటమి తర్వాత ఆదిమూలపు సురేష్ ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి అక్కడ పరిస్థితులు అంతగా కుదుటపడిన పరిస్థితి. సో మరింత యాక్టివ్ గా ముందుకెళ్ళాలి. కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీని బలోపేతం చేయాలంటే ఆయన ప్లాన్ బి అమలు చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి కొండేపి మరి మొన్న తాడేపల్లిలోనే వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా మరి కొండేపి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సలహాలు సూచనలు చేసినట్టు సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో భారీగా వైసీపీ కార్యక్రమాలు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో కూడా కొండేపి నుంచి జన సమీకరణ గ్రామాల్లో నుంచి మళ్ళీ యాక్టివ్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సో 2024 ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి చాలా తేడా ఉంటది, చాలా వ్యత్యాసం ఉంటది. క్యాడర్ కూడా కొంత మరి వైసీపీ వైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారని మరి సురేష్ వర్గం చెప్తా ఉంది. అయితే కొండేపి వైసీపీలో ఉన్నటువంటి లొకలొకలు అక్కడ జరిగేటువంటి పరిస్థితులు కనుక బేరీజ్ వేసుకొని వారంతా కనుక కలిసి కనుక ప్రయత్నాలు చేస్తే రాబోయే రోజుల్లో కొండేపిలో వైసీపీ పుంజుకోవచ్చు. మళ్ళీ 2029 ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆదిమూలపు సురేష్ మాత్రం మరి అదే కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి, గతంలో ఆయన ఇన్ఛార్జిగా వేరే కాన్స్టిట్యున్సీలకు మారుస్తారు, మరి కొత్త ఇన్ఛార్జ్ వస్తారని పుకార్లు వచ్చినా కూడా అది పుకార్లుగానే ఉంది. సో మళ్ళీ కొండేపి కాన్స్టిట్యున్సీలోనే ఆయన గెలవాలని నిర్ణయం తీసుకున్న మీదట మరింతగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మండల అదే నియోజకవర్గం వారిలో ఉన్నటువంటి ఆ కమిటీలను కూడా బలోపేతం చేస్తూ ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో మనకెందుకంటే కొండేపి కాన్స్టిట్యున్సీ మొత్తం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల కనుసైగల్లో నడిచేటువంటి కాన్స్టిట్యున్సీ. సో దాన్ని ఢీ కొట్టాలంటే ఆదిమూలపు సురేష్ ప్లాన్ బి అక్కడ వర్కౌట్ చేస్తూ రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీని దూకుడు పెంచనున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారవుతుందని మనం చెప్పుకోవచ్చు.